నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద ఇప్పటికే చాలా రకాల సర్వేలు వచ్చినాయి. కొన్ని సర్వేలు తెలుగుదేశానికి అనుకూలంగా, మరికొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తూ ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా వచ్చే సర్వేలు దాదాపుగా ఆ పార్టీ చేయించుకుంటున్నవే. తెలుగుదేశం పార్టీ చేయించుకుంటున్న సర్వేలు వివిధ రకాల వార్తా సంస్థలు అవి చేస్తూ ఉన్నాయి. అన్నింటిలో మాత్రం తెలుగుదేశం పుంజుకున్నట్టే కనపడుతున్నది. బాగా అంటే 25 లోక్సభ స్థానాల్లో మొత్తం ఒక 20 దాకా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవటానికి అవకాశం ఉన్నది అనేదే లేటెస్ట్గా వస్తున్న సర్వేలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధం అని చెప్పి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. కానీ ఆ బహిరంగ సభల ఇంపాక్టు ఎంతవరకు ఉందనేది వాళ్ళకే డౌట్గా ఉంది. ఈ నేపథ్యంలో మనం ఈ రోజున నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ స్థానికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ విషయాల్ని మనం నిష్పక్షపాతంగా వివరించే ప్రయత్నం చేద్దాం. నరసాపురం అసెంబ్లీకి ప్రస్తుతం వైసీపీ లీడరు ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన నరసాపురం లోకల్ కాదు. అయినా సరే గత లాస్ట్ ఎన్నికల్లో ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేవ్ వచ్చింది. వేవ్ వచ్చేసరికి ఆ వేవ్లో ప్రసాదరాజు గెలిచేశాడు. గెలిచిన తర్వాత ఆయన అక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఏమన్నా మంచి పనులు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇటువంటివి కదా చేయాల్సింది. ఈయన పాపం అందుబాటులోనే ఉన్నాడు కానీ పనులు ఏమీ చేయట్లే. ఏమన్నా పనులు చేయాలి కదా. ఏమడుగుతారు, మా ఊరికి రోడ్డు లేదండి, రోడ్డు వేయించండి అంటాడు. రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు లేవు కదా. అన్నీ మొత్తం గ్రామీణ రోడ్డు వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయి ఉన్నది. కాబట్టి పాపం ప్రసాదరాజు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయి ఉన్నాడు. ఆయన అటువంటి డిమాండ్లు ఏవి తీర్చలేకపోయాడు. అదేవిధంగా రైతులకి సంబంధించిన ఆ సమస్యల్ని కూడా తీర్చడంలో ఈయన విఫలమైపోయాడు. మొత్తం రైతు భరోసా కేంద్రాలు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా, వాటి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే ఆ డబ్బులు గవర్నమెంట్ ఇవ్వటమే గగనం అయిపోయింది, ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటివన్నీ కూడా మొత్తం చాలా రైతుల ఫార్మింగ్ కమ్యూనిటీ మొత్తం వ్యతిరేకంగా మారిపోయింది. దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా ఉన్న ఆక్వా రంగం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. మొత్తం అంతా ఎంత నిర్లక్ష్యం చూపించిందంటే అక్కడ అసలు మొత్తం ఆక్వా రంగాన్ని దెబ్బతీసే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలామందికి, లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగం ఇది. చాలామంది ఆక్వా రంగం మీద ఆధారపడి బతుకుతారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. మొత్తం ట్రాన్స్పోర్టు అంటే ఈ ఆక్వా ఉత్పత్తుల్ని ట్రాన్స్పోర్ట్ చేయటానికి మొత్తం దేశం వ్యాప్తంగా లారీలు వస్తాయి ఇక్కడికి. అటువంటి పరిస్థితి ఉన్న ప్రాంతం ఇది. మొత్తం ఒక కలకత్తా నుంచే మొత్తం దాదాపుగా ఒక 1000 లారీలు వస్తాయి రోజుకి, వచ్చిపోతూ ఉంటాయి. అటువంటి ఆక్వా ప్రోడక్ట్స్ని ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ ప్రాంతం ఇదంతా కూడా. ఈ ప్రాంతంలో ఆక్వా రంగానికి విశేష ప్రాధాన్యత ఇవ్వాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఆక్వా ఇండస్ట్రీ. ఆక్వా ఇండస్ట్రీ ఎంత బలంగా ఉంటే రాష్ట్రానికి అంత ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది ట్యాక్సుల ద్వారా. అటువంటి రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. దాంతో ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉంది. ప్రసాదరాజు ఆయన రోజు ప్రజలతో ఉన్న ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటంతో ఆయనకి ఎక్కడా కూడా ప్రజలని ఆకట్టుకునే వేదిక ఎక్కడ దొరకట్లేదు.
మొత్తం ఆయనకి మంచి పేరు ఉంది, కానీ వైసీపీ చేస్తున్న మొత్తం ఓవరాల్గా వైసీపీ చేస్తున్న పాలనతోటి ఈయనకు కూడా మైనస్ అయిపోయింది. ఈసారి మళ్ళీ ప్రసాదరాజుకే టికెట్ ఇస్తారు వైసీపీ నుంచి. అయితే ప్రసాదరాజు ఈసారి ఇంకా మాజీ ఎమ్మెల్యే అయిపోతాడని చెప్పి అక్కడ పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. జనసేన ఇన్ఛార్జిగా బొమ్మిడి నాయకరు లాస్ట్ టైం పోటీ చేశాడు. ఈసారి కూడా ఆయన పోటీ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తూరి రామరాజు, కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు అని వాళ్ళిద్దరు కూడా అడుగుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారి మాధవ్ నాయుడు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా అసలు ఈ స్థానం తెలుగుదేశం తీసుకుంటుందా, జనసేనకి కేటాయిస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఈ రెండు పార్టీలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. చాలా పోయినసారి ఎన్నికల్లో జనసేన తన ప్రభావాన్ని చాలా ఎక్కువగా చూపించిన నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం. జనసేన చాలా స్ట్రాంగ్గా ఉంది. తెలుగుదేశం చాలా రకాల పోరాటాలు చేసి తన ఆధిక్యతని తాను నిలబెట్టుకుంటూ ఉన్నది. ఈసారి ఈ రెండు పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పోటీ చేయాలని ఇప్పటికే ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరుతుందన్న అంచనా ఉన్నది. అందువల్ల ఈ మూడు పార్టీల కూటమి సృష్టించే ప్రభంజనంలో వైసీపీ నిలబడటం మాత్రం చాలా కష్టంగానే నరసాపురం నియోజకవర్గంలో కనపడుతూ ఉన్నది. రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ఏ విధంగా ఎంత మారినా కానీ నరసాపురం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం, జనసేన కాంబినేషన్ని కొట్టడం వైసీపీకి సాధ్యమయ్యే పరిస్థితి కనపడలేదు. మరొక నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ బలాబలాలను బేరీజు వేసుకోవడానికి మరొకసారి మీ ముందరికి వస్తాను. నమస్కారం.